ప్రాజెక్టు ప్రారంభించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ ప్రాజెక్టు వల్ల మేలు పొందే 80,000 ఎకరాల్లో పంట పండించే రైతాంగాన్ని ఆశీర్వదించడం కోసమై ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మిమ్మల్ని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న చేతులు జోడించి సాగరయ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఓ బృహత్తరమైన కార్యక్రమం సాగిపోతోంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జల యజ్ఞం సాగుతోంది. 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆ 9 సంవత్సరాల్లోనూ వరుస కరువులు వస్తే అటువంటి సమయంలో కూడా ఆ ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులు కట్టాలి, రైతాంగానికి ఏదైనా శాశ్వతమైన ప్రాతిపదికన మేలు చెయ్యాలి అనే ఆలోచనలు ఒక్క రోజులో కూడా చేసిన పాపన. కరువు వచ్చినప్పుడు శాశ్వతమైన పరిష్కారాలు ప్రాజెక్టులు నిర్మించడం తప్ప మరొక మార్గం లేదు అనే విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టున్నది ఇంతకుముందున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి మళ్లీ రైతన్న వాడిని తన కాళ్ల పైన తాను నిలబెట్టే పరిస్థితి తీసుకురాలేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన ఈ వ్యవస్థను మళ్లీ పట్టాలపైకి ఎక్కించలేకపోతే అసలు గ్రామాలే మనుగడ ఉండవు. గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, చేతి పని వృత్తి వాళ్ళు ఏ ఒక్కరు బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి అన్నిటికంటే ప్రధానంగా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలి. వారికున్న అత్యంత ప్రధానమైన ఆదాయం పంట. 2-2.5 గంటలాడే సినిమా నిర్మించాలి అంటే దాదాపు 6 మాసాలు, 8 మాసాలు, 10 మాసాలు, సంవత్సరమో కూడా పడుతుంది కదా. శాశ్వతంగా తరతరాలుగా 100 సంవత్సరాలు నిలిచిపోయి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించాలంటే ఓ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పట్టకుండా తప్పుతుందా అడుగుతున్నాను నేను. వెంటనే ప్రయోజనం రాదు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కడతారని చెప్పారు. వెంటనే ప్రయోజనం రావాలంటే ఇదేమైనా రాత్రికి రాత్రి పూర్తయ్యే విషయమా? ఇంత ప్రాజెక్టు దయచేసి చూశారు మీరందరూ. ఇంత ప్రాజెక్టులు వారం రోజుల్లో, 2 వారాల్లో పూర్తి కాగలిగిన అవకాశాలు ఉంటాయా? ఎంత కష్టమైనా నష్టమైనా ఇటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ ప్రభుత్వం. అందుకే మనం చేస్తున్నా, మేము ఆరంభించే ముఖ్యమంత్రులమే కాకుండా, మా ప్రభుత్వం ఆరంభించే ప్రభుత్వమే కాకుండా పూర్తి చేసే ప్రభుత్వంగా ఉండిపోతాము చరిత్రలో అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ వారు కూడా ఎవరు ఎన్ని రకాలుగా దీని గురించి విమర్శలు చేసినా లెక్క చేయకుండా మేము మొదలుపెట్టిన 76 ప్రాజెక్టులలో ఇప్పటికే పూర్తి చేశాం. 12 ప్రాజెక్టులు పూర్తిగా
మరో 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేశాం. మిగిలిన 50 ప్రాజెక్టులు కూడా మరో 2 ఏళ్లకో 4 ఏళ్లకో తప్పనిసరిగా మేమే పూర్తి చేస్తాం. అటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉంది అనే విషయాన్ని కళ్ళ ముందు రాబడుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాలుగా మేము చేసిన మంచి కార్యక్రమం. అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం. మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను, ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నమ్మకస్తులు, కాంగ్రెస్ పార్టీ ఖాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను రావాలని, కాంగ్రెస్ పార్టీకి పని చేయాలి అని ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఈరోజు ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు, మీడియాకు తెలియని విషయం కాదు, ప్రజలకు తెలియని విషయం కాదు. కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైనే. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా?